హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ మండే టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ పైన ఎడిటోరియల్ ఒకసారి చూసేద్దాం. సో ఇది చూసే ముందు మీకు అనౌన్స్మెంట్, టుడే ఈజ్ ద లాస్ట్ డే. టుడే ఈజ్ ద లాస్ట్ డే. ఫ్లాట్ 10% ఆఫ్ యానివర్సరీ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. దానికి ఇవాళే లాస్ట్ డే. ఏ కోర్సెస్ పైన ఇస్తున్నాం? యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన, ఏపీఎస్సీ గ్రూప్ 1 పైన, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పైన, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఆర్బీఐ గ్రేడ్ బి, బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ. ఈ కోర్సెస్ అన్నిటిపైన కూడా వీఆర్ గివింగ్ ఫ్లాట్ 10% ఆఫ్. అండ్ మేడంకి మీరు కాల్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ ద నెంబర్ యూ షుడ్ కాల్. ఈ నెంబర్కి కాల్ చేసి వీటి ఫీజులో ఫర్దర్ రిడక్షన్ అయిన తర్వాత ఎంత ఉందనేది మీరు కనుక్కొని జాయిన్ అవ్వాలంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ యానివర్సరీ. లాస్ట్ ఇయర్ 25th మేన మనం యూపీఎస్సీ ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. సక్సెస్ఫుల్గా 400-500 పైగా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఐఎమ్ గివింగ్ దిస్ 10% ఆఫ్. Now let's look at today's editorial, which says sweating the small stuff. స్వెట్టింగ్ అనే పదాన్ని ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా వాడారో చూడండి. స్వెట్ అనే పదం మనకు తెలిసిందే. స్వెట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? చెమట. మనకు తెలిసిన మీనింగ్ అది. స్వెట్ అంటే నౌన్గా తీసుకుంటే చెమట అని, వెర్బ్గా తీసుకుంటే చెమటోడ్చడం అంటే ఎక్కువగా కష్టపడడం అనేది ఒక మీనింగ్. ఇక్కడున్న మీనింగ్ అది కాదు. స్వెట్టింగ్ ద స్మాల్ స్టఫ్ అంటే అనవసరంగా వర్రీ అయిపోవడం, చిన్న చిన్న విషయాల విషయంలో వర్రీ అవ్వడం. అంటే వరీయింగ్ అబౌట్ నాట్ సో ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ఇంపార్టెంట్ థింగ్స్ని పక్కన పడేసి అంత ఇంపార్టెంట్ కాని వాటి గురించి వర్రీ అవుతున్నారు, దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు అని అర్థం ఇక్కడ. ద జిఎస్టీ కౌన్సిల్ లీవ్స్ వెయిటియర్ ఇష్యూస్ హ్యాంగింగ్ ఫైర్. హ్యాంగింగ్ ఫైర్ అంటే వాటికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, పక్కన పడేయడం, వాటికి టాస్క్ ఫినిష్ చేయాలి, ఫినిష్ చేయట్లేదు. వెయిటియర్ ఇష్యూస్ అంటే అర్థం ఏంటి? ఇంపార్టెంట్ ఇష్యూస్, బాగా బలం ఉన్నవి, సంథింగ్ విచ్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్, ఇమీడియట్గా దృష్టి పెట్టాల్సిన ఇష్యూస్ని ఏం చేసింది? హ్యాంగింగ్ ఫైర్. లెఫ్ట్ దెమ్ హ్యాంగింగ్ ఫైర్ అంటే వాటిని పూర్తిగా సాల్వ్ చేయలేదు. లెఫ్ట్ దెమ్ అన్ఫినిష్డ్, వాటిని ఫినిష్ చేయలేదు. అండ్ సెట్ స్టేజ్ ఫర్ మోర్ యాక్రిమోనీ. యాక్రిమోనీ అంటే అర్థం ఏంటి? బిటర్ రిలేషన్షిప్, బిటర్నెస్. ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్లో స్వీట్నెస్ ఉందనుకోండి, మంచిగా ఫ్రెండ్లీగా ఉంది అంటాం. దానికి ఆపోజిట్, ఫ్రెండ్లీకి ఆపోజిట్ ఏంటి? యాక్రిమోనీ. యాక్రిమోనియస్ రిలేషన్షిప్. బిట్టర్నెస్ ఎవరెవరి మధ్యలో? స్టేట్స్కి మరియు సెంటర్కి మధ్యలో. స్టేట్స్ అడుగుతున్న చాలా డిమాండ్స్ని సెంటర్ ఒప్పుకోవట్లేదు, దానివల్ల యాక్రిమోనియస్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయిపోతుంది. The GST Council, which met last Friday, could not live up to the expectations of some meaningful relief from the disastrous second wave of pandemic. ఈ పాండమిక్ నుంచి డిజాస్ట్రస్ సెకండ్ వేవ్, డిజాస్టర్స్ అంటే కాజింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్, ఇంత డ్యామేజ్ కలగజేస్తున్న సెకండ్ వేవ్ నుంచి మనకి కనీసం ఒక మీనింగ్ఫుల్ రిలీఫ్, కొంతైనా రిలీఫ్ వస్తుంది, ఉపశమనం వస్తుంది ఈ మీటింగ్ ద్వారా. అంటే స్టేట్స్కి ఉపయోగపడేవి కొన్ని అనౌన్స్ చేస్తారు, లేకపోతే కోవిడ్ రిలేటెడ్ స్టఫ్ పైన ట్యాక్సులు తగ్గిస్తారు, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఇట్ కుడ్ నాట్ లివ్ అప్ టు ఇట్. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మీటింగ్ అవుట్పుట్ అనేది రాలేదు. ద మెజర్స్ అన్వీల్డ్ వర్ ఇన్సిపిడ్, be it for the common man hoping to survive while keeping fingers crossed for a vaccination slot or a hospital bed, or businesses hurting from lockdowns, and states grappling with a cash crunch amid a scramble to purchase vaccines. సో ఈ సెంటెన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద మెజర్స్ అంటే చర్యలు, యాక్షన్స్. అన్వీల్డ్ అంటే రివీల్ చేయబడినవి, అంటే అనౌన్స్ చేశారు. ద మెజర్స్ అనౌన్స్డ్. అన్వీల్కి మల్టిపుల్ మీనింగ్స్ వస్తాయి మీకు. వీల్ అంటే ముసుగు, అన్వీల్ అంటే ముసుగు తీయడం. అంటే ఒక విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు అన్వీలింగ్ సెరమనీ అంటాం, ఒక మీనింగ్. ఇంకొకటి గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్ చేసినప్పుడు, అప్పటి వరకు మనకు ఆ విషయం తెలియదు, నౌ ప్రజలకు తెలుస్తోంది, అన్వీలింగ్ అంటాం. అనౌన్స్మెంట్, అన్వీలింగ్. ద మెజర్స్ అనౌన్స్ వర్ ఇన్సిపిడ్. ఇన్సిపిడ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సిపిడ్? ల్యాక్ క్లస్టర్, ఎనర్జీ లేదు అంటే, అంత టేస్టీగా లేవు అంటే, అనుకున్నంతగా లేవు. ఇన్సిపిడ్ మెజర్స్, మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు, ఎనర్జెటిక్గా లేవు, మనం అంటే ఏమైతే కోరుకుంటున్నామో అది రావట్లేదు. ఎవరెవరికి? బీట్ ఫర్ ద కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పాజిటివ్గా లేదు.
కామన్ మ్యాన్కి ఏం కావాలి? హోపింగ్ టు సర్వైవ్, బతికితే చాలు. వైల్ కీపింగ్ ఫింగర్స్ క్రాస్డ్. కీపింగ్ ఫింగర్స్ క్రాస్డ్ అంటే అర్థం ఏంటి? క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు నర్వస్గా ఉంటాం, ఎవరు గెలుస్తారు, లాస్ట్ 5 ఓవర్స్లో 60 రన్లు కొట్టాలి, కొట్టగలరా కొట్టలేరా, టెన్షన్ పడుతూ ఉంటాం. వి కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. సో వెయిటింగ్ విత్ అన్సర్టెనిటీకి మనం అలా అంటాం అనమాట. దేనికోసం వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు కామన్ మ్యాన్? నాకు ఎప్పుడు వ్యాక్సినేషన్ అవుతుంది? ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఇంకా వ్యాక్సినేషన్ అవ్వలేదు. నాకు ఎప్పుడు వ్యాక్సినేషన్ అవుతుందో, అసలు అవుతుందా అవదా, అవ్వకముందే కరోనా వచ్చేస్తే నా పరిస్థితి ఏంటి, కరోనా వచ్చేస్తే హాస్పిటల్ బెడ్ దొరుకుతుందా దొరకదా, ఇది నా టెన్షన్. అలా సర్వైవ్ బతికితే చాలురా బాబు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉన్న కామన్ మ్యాన్కి దీని నుంచి ఎటువంటి హోపు లేదు, పాజిటివ్ న్యూస్ లేవు. రెండోది, ఆర్ బిజినెసెస్ హర్టింగ్ ఫ్రమ్ లాక్డౌన్స్. ఇండస్ట్రీలు పెట్టుకున్న వాళ్ళు, బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు లాక్డౌన్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఆదాయం లేక, తిండికి లేక, ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయలేక, పెద్ద కంపెనీస్ అనుకోండి ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయడానికి ఇబ్బంది, చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు అనుకోండి దాని మీదే బతుకుతారు, వాళ్ళకి ఆదాయం లేక వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళకి అక్కడ ఏమైనా పాజిటివ్ న్యూస్ కనిపించిందా? లేదు. స్టేట్స్, రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాలకి ఏమైనా పాజిటివ్ న్యూస్ ఉందా? వాళ్ళకి లేదు. స్టేట్స్ యొక్క ప్రాబ్లం ఏంటి? గ్రాప్లింగ్ విత్ క్యాష్ క్రంచ్. గ్రాప్లింగ్ విత్ అంటే అర్థం ఏంటి? వెన్ యూఆర్ డీలింగ్ విత్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ యూ యూజ్ ద వర్డ్ గ్రాపుల్. గ్రాపుల్ అనే పదాన్ని వాడతాం. గ్రాప్లింగ్ విత్ క్యాష్ క్రంచ్. క్యాష్ క్రంచ్ అంటే క్రంచ్, అవసరమైనంత క్యాష్ లేకపోవడం. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ స్క్రాంబుల్ టు పర్చేజ్ వ్యాక్సిన్స్. రాష్ట్రాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? పోటీ పడుతున్నాయి రాష్ట్రాలని ఒకరితో ఒకరు. ఏ విషయంలో? వ్యాక్సిన్స్ కొనడంలో. సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేయట్లేదు, చేతులెత్తేసింది. సో వీళ్ళేంటి, ఈ కంపెనీస్ అన్నిటితో మనమే డైరెక్ట్గా మాట్లాడేసుకుందాం అని చెప్పి ట్రై చేస్తున్నాయి. యూరోపియన్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ వీళ్ళతో మాట్లాడాలని. సో దాన్ని ఏమంటారు? స్క్రాంబుల్ అంటారు. స్క్రాంబుల్ అంటే అర్థం ఏంటి? వడివడిగా అన్టైడీగా అడుగులేయడం, పరిగెత్తడం. ఈ వ్యాక్సిన్స్ మనం కొనాలని చెప్పి ఒక రకంగా, అంటే ఒక ప్రాపర్గా పద్ధతిగా కాకుండా, అడ్డదిడ్డంగా, క్లారిటీగా లేకుండా, క్లియర్గా లేకుండా ఫాస్ట్గా అడుగులు వేయడాన్ని స్క్రాంబుల్ అంటారు. ఆ పని చేస్తూ ఎమిడ్ ఏ స్క్రాంబుల్, ఆ పని చేస్తూ క్యాష్ క్రంచ్తో సఫర్ అవుతున్నాయి, డబ్బులు లేక సఫర్ అవుతూ ఇబ్బంది పడుతున్నాయి. ఇది స్టేట్స్ యొక్క స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అనుకున్నంత సక్సెస్ ఏమీ రాలేదు అని చెప్పాను. అంటే ఎవరి పరంగా చూసినా ఈ మీటింగ్ యొక్క అవుట్పుట్ అనేది అంత బాగాలేదు అనేది ఇక్కడ ఉద్దేశం. Finance Minister Nirmala Sitharaman announced an elaborate amnesty scheme for small firms pending GST returns, lowered the interest levied on late payments for recent months, and extended several compliance timelines. ఓకే, పూర్తిగా నెగిటివ్ ఏనా అంటే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఏంటి ఆ పాజిటివ్స్? మొదటిది, షీ హాజ్ అనౌన్స్ అండ్ ఎలాబొరేట్ యామ్నెస్టీ స్కీమ్. యామ్నెస్టీ అంటే అర్థం ఏంటి? ఒక తప్పు చేసిన వాళ్ళకి పెనాల్టీ లేదా శిక్ష విధించాలి. ఆ శిక్ష నుంచి ఇచ్చే ఉపశమనాన్ని మనం యామ్నెస్టీ అంటాం. రిలీఫ్ ఫ్రమ్ పనిష్మెంట్ ఈస్ కాల్డ్ యామ్నెస్టీ. అలాగే జిఎస్టీ రిటర్న్స్ ఎవరెవరైతే పే చేయాలో కంపెనీస్, లేట్ చేసిన వాళ్ళకి లేట్ పేమెంట్ ఫీ అనేది పడుతుంది. ఆ లేట్ పేమెంట్ ఫీ అనేది ఏంటి? పెనాల్టీ. ఆ పెనాల్టీని కొంచెం తగ్గించడం, అర్థమైందా? రిలీఫ్ ఇవ్వడం కొంచెం. అందుకే రాశారు లోవర్డ్ ద ఇంట్రెస్ట్ లెవీడ్ ఆన్ లేట్ పేమెంట్. మీరు లేట్ చేసిన దాని మీద వడ్డీ కట్టాలి, వడ్డీని తగ్గించింది. అండ్ ఎక్స్టెండెడ్ సెవరల్ కంప్లైంట్స్ టైమ్ లైన్స్. పలానా టైం కల్లా కట్టాలి, పలానా టైం కల్లా కట్టాలి అంటారు. ఆ డెడ్ లైన్స్ని ఎక్స్టెండ్ చేసింది. కంప్లైంట్ అర్థం ఏంటి? ప్రభుత్వం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వడానికి కంప్లైంట్స్ అంటాం. కంప్లైంట్ ఆపోజిట్ డిఫై. ఇఫ్ యూ రిఫ్యూజ్ టు ఒబే ఆర్డర్స్, మనకి ఇచ్చిన ఆర్డర్స్ని ఒబే చేయకపోతే దాన్ని డిఫై అంటాం. ఫాలో అయితే కంప్లై అంటాం. ఓకే, బట్ there is little respite for businesses with turnover of over 5 crores and industry is underwhelmed. రెస్పైట్ అంటే అర్థం ఏంటి? రిలీఫ్. ఇందాక రిలీఫ్ అనే పదం వాడి ఇక్కడ రెస్పైట్ అంటాం. రెస్పైట్ ఈజ్ నథింగ్ బట్ రిలీఫ్. అంటే ఒక ప్రాబ్లం నుంచి టెంపరీ ఉపశమనాన్ని, టెంపరీ రిలీఫ్ని ఏమంటాం? రెస్పైట్. లిటిల్ రెస్పైట్ అంటే అసలు ఏమీ లేదు. లిటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముందు ఏ పెట్టారనుకోండి, కొంచెం, ఏ లిటిల్ రెస్పైట్, కొంచెం ఉపశమనం ఉంది అన్నారు. ఏ పెట్టలేదు అనుకోండి, అసలు ఏ ఆర్టికల్ పెట్టలేదు అనుకోండి, దెన్ ఇట్ విల్ హ్యావ్ కంప్లీట్ నెగిటివ్ కొనటేషన్. అంటే నో రెస్పెక్ట్, అసలు ఉపశమనమే లేదు. ఎవరికి? ఫర్ బిజినెసెస్ విత్ టర్న్ ఓవర్ ఆఫ్ ఓవర్ 5 crores. చిన్న చిన్న కంపెనీస్కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, 5 కోట్ల పైగా టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్కి అసలు సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఇండస్ట్రీ ఈజ్ అండర్వెల్మ్డ్. ఇండస్ట్రీ బాగా బాధపడింది, అనుకున్నంతగా సాటిస్ఫై అవ్వలేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏది కూడా జరగలేదు. ఇట్ ఈస్ అన్ అండర్వెల్మింగ్ రెస్పాన్స్. ఓవర్వెల్మింగ్, అండర్వెల్మింగ్. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అని అర్థం ఏంటి?
మనం అనుకున్న దానికంటే బెటర్గా అబ్బా నేను ఒక మీటింగ్ పెట్టాను, ఎంతమంది వస్తారని టెన్షన్ పడ్డా, విపరీతంగా జనాలు వచ్చారు, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చిందంటాం. అండర్వెల్మింగ్ అంటే ఫెయిలింగ్ టు ఇంప్రెస్, అంత పాజిటివ్ ఇంపాక్ట్ లేకపోవడం, నెగిటివ్గా. సో ఇండస్ట్రీ అనేది సాటిస్ఫై అవ్వలేదు అని అర్థం. నో డిస్కషన్ అక్కర్డ్ ఆన్ బ్రింగింగ్ ఫ్యూయల్స్ అండర్ జిఎస్టీ. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాం మనం? పెట్రోల్, డీజిల్ రీసెంట్గా పెట్రోల్ సెంచరీ కొట్టింది, 100కి పైగా అయిపోయింది. వీటిని జిఎస్టీలోకి తేవాలి. పెట్రోల్, డీజిల్ని జిఎస్టీలోకి తేకపోవడం వల్ల రాష్ట్రాలు ఒక పక్క ట్యాక్స్ వేస్తున్నాయి, సెంటర్ ఒక పక్క ట్యాక్స్ వేస్తుంది, పెయిన్ అయిపోతుంది అని చెప్పి కామన్ మ్యాన్ వెయిట్ చేస్తున్నాడు. దీని మీద ఏమైనా డిస్కషన్ జరిగిందా? జరగలేదు. డిస్పైట్ ద సెంటర్స్ నాయిసెస్ టు దట్ ఇఫెక్ట్ ఎమిడ్ రన్అవే పెట్రోల్ ప్రైసెస్. పెట్రోల్ ప్రైసెస్ రన్అవే అంటే పెరిగిపోతున్నాయి, విపరీతంగా పరిగెడుతున్నాయి. ఈ క్రమంలో సెంటర్ ఏం చేస్తుంది? చాలా నాయిస్ చేసింది, తగ్గించాలేమో చూడాలి, జిఎస్టీ కింద తెస్తే మంచిదేమో డైలాగులు కొడుతుంది మధ్యన, ప్రెస్ మీట్స్లో మాట్లాడుతున్నారు. కానీ అల్టిమేట్గా ఏమైనా చేశారా అంటే చేయలేదు. ట్యాక్సెస్ ఆన్ కోవిడ్ ఎసెన్షియల్స్ రిమైన్ అన్చేంజ్డ్. కోవిడ్ ఎసెన్షియల్స్ పైన ఉన్న ట్యాక్సెస్ కూడా ఏమీ మార్చలేదు. డిస్పైట్ స్టేట్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెస్సింగ్ ఫర్ వైవర్స్. స్టేట్స్, ఇండస్ట్రీ వాటి మీద వైవర్ ఇవ్వండి, తగ్గించండి, తీసేయండి ట్యాక్స్లు అని చెప్పి అడిగాయి. అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, తగ్గించలేదు. Sitaraman said, Miss Sitaraman said, the subject dominated deliberations, but varying viewpoints compelled her to let a group of ministers pour over possibilities of rate cuts. ఆవిడ ఏమంటుందంటే, ఓకే చాలా మంది దాని గురించి మాట్లాడారు. డెలిబరేషన్స్ అంటే చర్చలు, డామినేట్ చేయడం అంటే చర్చలు అది ప్రధాన అంశంగా డామినేట్ చేసింది. కానీ నిర్ణయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఎందుకని? తను ఏమంటుంది? వేరియింగ్ వ్యూ పాయింట్స్, ఒక్కొక్కరు ఒక మాట చెప్తున్నారు, ఒక్కొక్క స్టేట్ ఒక మాట చెప్తుంది. అందుకని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఎంపవర్ చేసి దీనిపైన మీరు పోర్ ఓవర్ పాసిబిలిటీస్, ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, మనం ఏం చేయొచ్చు, మీరు ఉన్న అవకాశాలన్నిటి నాకు June 8th చెప్పండి అని చెప్పి ఒక కమిటీ వేసేసి ఊరుకున్నారు. ద GOM హ్యాస్ టు రిపోర్ట్ బ్యాక్ బై June 8th. ఇదే చెప్పాను, June 8th లోపు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. బట్ ద కౌన్సిల్ కాన్స్టిట్యూషనల్లీ ఎంపవర్డ్ టు రికమెండ్ స్పెషల్ రేట్స్ డ్యూరింగ్ ఎ డిజాస్టర్ వుడ్ స్టిల్ హ్యావ్ టు కన్కర్. గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పేస్తే అయిపోతుందా? అవ్వదు. ఎందుకంటే జిఎస్టీకి సంబంధించిన రేట్లన్నీ కూడా ఎవరు డిసైడ్ చేయాలి? నాట్ ఏ సింగిల్ పర్సన్. నిర్మలా సీతారామన్ గారు డిసైడ్ చేయలేరు, స్టేట్స్ డిసైడ్ చేయలేరు. ఎవరు డిసైడ్ చేయాలి? జిఎస్టీ కౌన్సిల్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. కౌన్సిల్లో సెంటర్ ఉంటుంది, స్టేట్స్ ఉంటాయి, అందరికీ ఓటింగ్ హక్కు ఉంటుంది, అందరూ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి. సెంటర్కి ఓటింగ్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, స్టేట్స్కి తక్కువ ఉంటుంది. అల్టిమేట్గా అందరూ కలిపి ఓట్ చేసి ఒప్పుకుంటేనే ఆ కొత్త జిఎస్టీ స్ట్రక్చర్ అనేది అమల్లోకి వస్తుంది. అందుకని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పేశారు అంటే పని అయిపోదు. కౌన్సిల్లో దాని మీద డిస్కషన్ జరగాలి, ఓటింగ్ జరగాలి, ఓటింగ్లో కూడా అనుకున్నట్టుగా జరిగితేనే అవుతుంది. కన్కర్ అంటే అర్థం ఏంటి? యాక్సెప్ట్, ఒప్పుకోవడం. అందుకని జిఎస్టీ కౌన్సిల్ కూడా ఒప్పుకుంటేనే పని అవుతుంది, గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చెప్తే అయిపోదు అని అర్థం. దస్ నో ఇమీడియట్ రిలీఫ్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. సో ఇమీడియట్గా రిలీఫ్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అపోజిషన్ స్టేట్స్ ఎలీజ్ అంటే ఆరోపిస్తున్నాయి. ఏమని? దట్ ఎన్డీఏ రూల్డ్ స్టేట్స్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద కౌన్సిల్ vociferously opposed waiving the GST on COVID vaccines and drugs. అపోజిషన్ అంటే బీజేపీ కాకుండా నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమంటున్నారు? ఆరోపణ చేశారు. ఏమని? కౌన్సిల్ మీటింగ్లో బీజేపీ వాళ్ళు ముందే ఎజెండా పెట్టుకొని వచ్చేసారు. బీజేపీ రూల్డ్ స్టేట్స్కి సంబంధించిన మినిస్టర్స్ అందరూ కావాలనే జిఎస్టీ మీద వెయివర్పు ఇవ్వకండి, ట్యాక్సులు తగ్గించకండి అని చెప్పి బిగ్గరగా, వసిఫరస్ అంటే బిగ్గరగా, పెద్ద సౌండ్తో అని అర్థం, పెద్ద గోళతో వాళ్ళు అపోజ్ చేశారు. అందుకే జరగలేదని చెప్పి వీళ్ళు అంటున్నారు. ట్యాక్స్ మేవెన్ అంటే ఎక్స్పర్ట్, ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ మూటెడ్ అంటే కన్సిడర్ లేకపోతే డెలిబరేట్ లేకపోతే ఏం చెయ్యొచ్చు అని రకరకాలుగా ఆలోచించారు. మూటెడ్ వేస్ టు ఇంప్లిమెంట్ సచ్ కట్స్. ఎలాగ రేట్ కట్స్ని, జిఎస్టీ పైన రేట్ కట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కన్సిడర్ చేశారు, మాట్లాడారు. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద సెంటర్ యూజువలీ సో కాన్షియస్ ఆఫ్ ఆప్టిక్స్ కేమ్ టు ద టేబుల్ విత్ లిటిల్ టు ఆఫర్. అంటే ఆల్రెడీ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా జిఎస్టీ విషయంలో ఏం చెయ్యొచ్చు అని సలహాలు ఇచ్చే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ జిఎస్టీ కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్ పైన జిఎస్టీ మీద నేను ఒక ఆర్టికల్ చేశాను, వీడియో చేశాను. నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ చెప్పారు, జిఎస్టీ తీసేస్తే
వ్యాక్సిన్ రేట్లు పెరగొచ్చు అని చెప్పారు. ఏ రకంగా పెరగొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి ఒకసారి. అయితే ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ కొన్ని సలహాలు చెప్పారు ఆ ప్రాబ్లం రాకుండా. అవన్నీ మేడంకి తెలిసే ఉంటాయి, ఈ బాడీకి చెప్పే ఉంటారు. కానీ జనరల్గా ఎప్పుడు కూడా ఆప్టిక్స్ అంటే అర్థం ఏంటి, బయటికి కనిపించేది. అంటే బయటికి ఎప్పుడు కూడా మోదీ గవర్నమెంట్కి ఒక బ్యూటీ ఉంది, బయటికి కనిపించేప్పుడు పాజిటివ్గా అట్రాక్టివ్గా అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేటట్టుగా చూపిస్తూ ఉంటారు, మేకప్ చేస్తూ ఉంటారు. అందుకే రాశాడు సో కాన్షియస్ ఆఫ్ ఆప్టిక్స్. బయటికి చేసే అనౌన్స్మెంట్స్ మాటల విషయంలో చాలా పర్టికులర్గా ఉండే మోదీ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఏం చేసింది, కేమ్ టు ద టేబుల్ విత్ లిటిల్ టు ఆఫర్. దిస్ నథింగ్ టు ఆఫర్ ఫ్రమ్ దమ్. అంటే ఏది మా అనుకున్నది ఏది యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేదు, ఏమీ చేయకుండా వచ్చేసింది. జిఎస్టీ బ్రేక్స్ ఆఫర్డ్ ఆన్ ఫ్రీ కోవిడ్ రిలేటెడ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అబ్రాడ్ ఫర్ డొనేషన్ టు స్టేట్ అప్రూవ్డ్ ఎంటిటీస్ వర్ ఎక్స్టెండెడ్ టు మెటీరియల్ ఇంపోర్టెడ్ అనే పేమెంట్ బేసిస్ యాజ్ వెల్. ఇంపోర్ట్ ద్వారా వస్తున్నాయి, ఫ్రీగా కొన్ని వస్తాయి మనకి డొనేషన్స్ రూపంలో వచ్చే వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీలు ఏమీ వేయలేదు. అయితే పేమెంట్ చేసి తెచ్చుకున్న వాటి మీద కూడా వేయకూడదని చెప్పి డిసైడ్ చేశారు. అర్థమవుతుందా? పేమెంట్ బేసిస్ మీద ఇంపోర్ట్ చేసిన వాటి మీద కూడా ఇంపోర్ట్ డ్యూటీస్ వేయట్లేదు, జిఎస్టీ డ్యూటీస్ వేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ క్లియర్ వై దిస్ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ద కౌన్సిల్. కౌన్సిల్ కోసం ఎందుకు వెయిట్ చేయాలో కూడా క్లియర్ గా లేదు. బీజేపీ రూల్డ్ గుజరాత్ అండ్ హర్యానా హ్యావ్ ఆల్రెడీ ఆఫర్డ్ జిఎస్టీ రిఫండ్స్ ఆన్ సచ్ ఇంపోర్ట్స్. గుజరాత్ హర్యానా స్టేట్స్ ఏం చేస్తే ఆ రకంగా వచ్చిన వాటి మీద మీరు ఇంపోర్ట్ డ్యూటీని వేవ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు జిఎస్టీ కట్టండి, మేము రిఫండ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ రిఫండ్ చేసిందంట ఆ రెండు స్టేట్స్ లో. A 1.58 lakh crore borrowing plan may quell states' concerns about immediate compensation dues, but larger schisms are apparent that could fray the council's functioning further after recent acrimonious parleys. చూడండి ఎన్ని వర్డ్స్ వచ్చాయి ఇక్కడ మీకు. 1.58 lakh crore borrowing plan. ఇప్పుడు స్టేట్స్ ఏమంటున్నాయి, మాకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ డ్యూస్ ఉన్నాయి, అవి ఎప్పుడు ఇస్తారు అని చెప్పి వాళ్ళకి కన్సర్న్స్ ఉన్నాయి. ఈ కాంపెన్సేషన్ గురించి మనం ఇప్పటికి చాలా సార్లు మాట్లాడాం. 2015-16లో నార్మల్ టాక్సేషన్ సిస్టమ్ పోయి జిఎస్టీ వచ్చినప్పుడు స్టేట్స్ అన్ని కూడా మా ఆదాయాన్ని మేము కోల్పోబోతున్నాము, ఇంతకుముందు మేము వ్యాట్ వేసుకునే వాళ్ళం, దాని ప్లేస్లో జిఎస్టీ వస్తుంది, జిఎస్టీ ద్వారా వచ్చే ఇన్కమ్ వ్యాట్ ద్వారా వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, తక్కువ అయితే మేము నష్టపోతాం కదా అని చెప్పి వరి అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఒకవేళ మీరు నష్టపోయేటైతే ఎంత నష్టపోతారో అంత నేను కాంపెన్సేట్ చేస్తాను అని చెప్పింది. ఆ కాంపెన్సేషన్స్ ఇవ్వట్లేదు, లాస్ట్ ఇయర్ సరిగ్గా రావట్లేదు. అందుకని ఇప్పుడు స్టేట్స్ మళ్ళీ వర్రీ అవుతున్నాయి, మా కాంపెన్సేషన్ ఎప్పుడు వస్తుందని. సో దాని గురించి ఏం చెప్పిందంటే 1.58 lakh crore బారోయింగ్ ప్లాన్ కూడా చెప్పింది, అప్పు తీసుకొని ఇస్తానో లేకపోతే ఏదో చెప్పుంటుంది. సో దానివల్ల క్వెల్ అంటే అర్థం ఏంటి, పుట్ అండ్ ఎండ్, స్టేట్స్ యొక్క కన్సర్న్స్ కి ఎండ్ పడింది, ఎండ్ కార్డు పడింది, అంటే మీరు టెన్షన్ పడక్కర్లేదు, ఆందోళన లేకుండా చేసింది. అబౌట్ ఇమీడియట్ కాంపెన్సేషన్ డ్యూస్. బట్ లార్జర్ స్కిజమ్స్ అంటే ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్, డిఫరెన్సెస్, అభిప్రాయ భేదాలు, ఇద్దరి మధ్య పెరిగిపోతున్న గ్యాప్ అనేది ఆర్ అపరెంట్, కనిపిస్తున్నాయి బయటికి. అపరెంట్ అంటే సీన్, బయటికి కనిపిస్తున్నాయి. అండ్ ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో, దట్ దే కుడ్ ఫ్రే ద కౌన్సిల్స్ ఫంక్షనింగ్ ఫర్దర్. ఫ్రే అంటే అర్థం ఏంటి, ఫ్రే అంటే మీకు అన్రావెల్ అనే మీనింగ్ వస్తుంది. అన్రావెల్ అంటే చింపేయడం. ఒక బట్ట అన్రావెల్ అయిందంటే దారం ఊడిపోవడం, పోగులుగా ఊడిపోవడం. ఫ్రే అంటే చిరిగిపోవడం. ఇక్కడ చిరిగిపోవడం ఏముంది, బట్ట ఏమన్నా ఉందా, ఫంక్షనింగ్ ఉంది, కౌన్సిల్ యొక్క ఫంక్షనింగ్. అంటే కౌన్సిల్ యొక్క ఫంక్షనింగ్ సరిగ్గా అవ్వకుండా చేసే అవకాశం ఉంది. ఎందుకు అవ్వదు, స్టేట్స్ కి సెంటర్ కి మధ్యలోనే కదా మీటింగ్స్ జరుగుతాయి. మరి స్టేట్స్ కి సెంటర్ కి మధ్యలో గ్యాప్ పెరిగినప్పుడు నీకు ఇంకోటితో పడదు, వాడు నువ్వు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో ఫంక్షనింగ్ అనేది నార్మల్ గా జరిగే అవకాశం ఉంటుందా, ఉండదు. ఫంక్షనింగ్ అనేది చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ రీసెంట్ అక్రిమోనియస్ పార్లేస్, అక్రిమోనియస్ అంటే చెప్పాను బిటర్, అన్ఫ్రెండ్లీ, పార్లే అంటే కాన్ఫరెన్సెస్. ఈ మధ్యన కూడా మనకు అలాగే కాన్ఫరెన్సెస్ అన్ని కూడా అన్ఫ్రెండ్లీగా జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇకపై కూడా అలాగే జరిగే అవకాశాలు ఉన్నాయి. సిక్కిం ఫర్ ఇన్స్టెన్స్ హ్యాస్ డిమాండెడ్ దట్ ఇట్ బి allowed to levy its own cess to cope with falling revenues, a demand that has been backed by others including Tamil Nadu and Arunachal Pradesh. సిక్కిం ఏమంటుంది, మాకు రెవెన్యూస్ బాగా తగ్గిపోతున్నాయి, మేము సెస్ వేసుకునే అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్పి సిక్కిం అడిగింది. సెస్ కి ట్యాక్స్ కి డిఫరెన్స్ ఏంటి, సెస్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ ట్యాక్స్. సో సెస్ ద్వారా మనం గ్యాదర్ చేసే రెవెన్యూస్ అనేవి ఓన్లీ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసమే వాడాలి. ఇప్పుడు జనరల్ గా మనం ట్యాక్స్ వేసింది అనుకోండి గవర్నమెంట్, దేనిపైన అయినా సరే, ఇడ్లీ పైన, దోశ పైన, మనం కొనే వస్తువు పైన, ల్యాప్టాప్ పైన, మైక్ పైన, దేనిపైన
దేనిపైన. ఈ ట్యాక్స్ని పలానా పర్పస్కే వాడాలి అని చెప్పి రూల్ ఉంటుందా? ఉండదు. గవర్నమెంట్ దీన్ని దేనికోసమైనా వాడొచ్చు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కోసం వాడొచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం వాడొచ్చు, దేనికోసమైనా వాడొచ్చు. కానీ సెస్ అలా కాదు. సెస్ అనేది ఒక పర్టికులర్ పర్పస్ కోసం వేస్తారు. మీకు ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్. స్వచ్ఛ భారత్ సెస్ అని వేసింది అనుకోండి, ఆ సెస్ ద్వారా కలెక్ట్ చేసిన మనీ అంతా స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ కోసం మాత్రమే వాడాలి. వీటికి మనకి టాయిలెట్లు కట్టడానికి వాటికి మాత్రం వేరే పర్పస్ కి వాడకూడదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెస్ అండ్ ట్యాక్స్. అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ ఏమంటున్నాయంటే, మాకు జిఎస్టీ వల్ల నష్టపోయాం కదా, మేము సెస్ వేసుకుంటాము, ఒక పర్టికులర్ పర్పస్ కోసం ట్యాక్స్లు ఎలాగో మాకు అవకాశం లేదు కదా, సెస్ వేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి సిక్కిం అడుగుతోంది. సిక్కిం అడిగిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు కూడా అడుగుతున్నాయి. అయితే అలా అడగడం వల్ల ఏమవుతుంది, దిస్ కుడ్ వర్చువల్లీ డిరైల్ ద వెరీ ఎడిఫైస్ ఆఫ్ జిఎస్టీ, సబ్జ్యూమింగ్ ఆల్ లోకల్ లెవైస్ సచ్ యాజ్ స్టేట్, ఈవెన్ యాజ్ స్టేట్స్ నౌ వాంట్ టు బి రికంపెన్స్డ్ బియాండ్ నెక్స్ట్ ఇయర్. సో దీని అర్థం ఏంటి చూడండి. అసలు జిఎస్టీ తేవడానికి కారణం ఏంటి? వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని. మన దేశంలో ఈ రాష్ట్రాలన్నీ రకరకాల ట్యాక్స్లు వేస్తున్నాయి, సెంటర్ రకరకాల ట్యాక్స్ వేస్తుంది. ఒక్కొక్క ఐటమ్ మీద 4-5 ట్యాక్స్లు పడిపోయి ట్యాక్స్ పేరు నెత్తి మీద బడ్డెన్ పెరిగిపోతుంది. ఇవన్నీ తీసి సింప్లిఫై చేయాలనే ఉద్దేశంతోనే జిఎస్టీ స్ట్రక్చర్ తేవడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాలు నేను మళ్ళీ వేరే ట్యాక్స్ వేసుకుంటాను అంటే మరి జిఎస్టీ తెచ్చి ఉపయోగం ఏముంది? ద హోల్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ జిఎస్టీ, అక్కడ ఎడిఫైస్ అన్నారు. ఎడిఫైస్ అంటే మీనింగ్ ఏంటి? స్ట్రక్చర్. జిఎస్టీ లాంటి కొత్త ట్యాక్స్ స్ట్రక్చర్ ని తీసుకురావడం వాళ్ళ ఉపయోగం ఏముంది? ఇంకా మొత్తం మార్చేస్తే దట్ కుడ్ వర్చువల్లీ డీరైల్. డీరైల్ అంటే పట్టాలు తప్పించడం. అంటే ఇంత కష్టపడి దీన్ని ఒక దారిలో పెట్టి ఒక సింగిల్ ట్యాక్స్ తీసుకొస్తే ఇలా మళ్ళీ ఏ స్టేట్కి ఆ స్టేట్ ట్యాక్స్లు వేసుకునే అవకాశం ఇచ్చారనుకోండి, ద హోల్ పర్పస్ ఆఫ్ బ్రింగింగ్ జిఎస్టీ ఆర్ క్రియేటింగ్ జిఎస్టీ విల్ బి డిఫీటెడ్. అదే అంటున్నాడు. కుడ్ వర్చువల్లీ డీరైల్ ద వెరీ ఎడిఫైస్ ఆఫ్ జిఎస్టీ, సబ్జ్యూమింగ్ ఆల్ లోకల్ లెవైస్. ఈ లోకల్ ట్యాక్స్లు అన్నింటినీ కలిపి సబ్జ్యూమ్ చేసుకుని తనలోకి తీసుకుని ఒక్క జిఎస్టీ కింద వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ట్యాక్స్లు మొదలయ్యాయి అనుకోండి, ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ నాయిస్. ఈవెన్ యాజ్ స్టేట్స్ నౌ వాంట్ టు బి రికంపెన్స్డ్ బియాండ్ నెక్స్ట్ ఇయర్. స్టేట్స్ ఏమంటున్నాయి? 2015-16లో అనుకున్నారు 5 సంవత్సరాల వరకు మీకు కాంపెన్సేషన్ ఇస్తామని. సో 16-17, 17-18, 18-19, 20-21, 21-22. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత కాంపెన్సేషన్ ఉండదు అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు స్టేట్స్ ఏమంటున్నాయి? మా కాంపెన్సేషన్ కంటిన్యూ చేయండి బియాండ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం తర్వాత కూడా కంటిన్యూ చేయండి, మాకు పాత రకంగా ఇన్కమ్ వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు, సో ప్లీజ్ కంటిన్యూ కాంపెన్సేషన్ అని చెప్పి స్టేట్స్ అడుగుతున్నాయి. ద సెంటర్ ఫేసింగ్ ఫ్లేక్. ఫ్లేక్ అంటే విమర్శ ఎదుర్కొంటోంది. Right. The center facing flake అంటే విమర్శ ఎదుర్కోవడం, క్రిటిసిజం ఎదుర్కొంటుంది. ఫర్ ఇట్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద సెకండ్ వేవ్ ని హ్యాండిల్ చేసే విధానం బాగాలేదు, మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని చెప్పి సెంటర్ ఏంటి విమర్శను ఎదుర్కొంటుంది. సెంటర్ విమర్శల్ని ఎదుర్కొంటుంది. could do with a more responsive approach. ఆల్రెడీ విమర్శలు ఎదుర్కొంటున్న సెంటర్ ఇంకొంచెం రెస్పాన్సివ్ గా ఉంటే బాగుంటుంది. స్టేట్స్ అడిగినా, ప్రజలు అడిగినా, ఏది అడిగినా ఇవ్వకుండా వెళ్ళిపోవడం కాదు, రెస్పాన్సివ్ గా ఉంటే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. విన్నింగ్ an intellectual or ideological battle over taxes on COVID essentials is meaningless at this precarious time when each day's delay in providing relief hurts thousands. బేసికల్గా ఇంటలెక్చువల్ బ్యాటిల్ అండ్ అనే పదం ఎందుకు వాడారంటే, జిఎస్టీ ట్యాక్సెస్ అనేవి వెయివ్ చేస్తే మళ్ళీ దానివల్ల ట్యాక్సులు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి మేడం ఒక మాట చెప్పింది. అది ఇంటలెక్చువల్ గా ఎందుకు అలా అవుతుందని చెప్పి చెప్పింది. కరెక్టే, వీళ్ళకి తెలియక పాపం అడిగేశారు, మీరు లాజికల్ గా చెప్పారు. ఆ బ్యాటిల్ గెలగడం అనేది ఈ టైంలో, ఈ ప్రికేరియస్ టైంలో, అంటే ప్రికేరియస్ అంటే అన్సర్టెన్ టైంలో, డేంజరస్ టైంలో, అన్సర్టెనిటీ డేంజర్ ఎక్కువగా ఉన్న ఈ టైంలో ఇలాంటి మాటలతో నెగ్గడం అనేది మీనింగ్లెస్, ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక్కొక్క రోజు మనం డిలే చేసే కొద్దీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి రిలీఫ్ అందక హట్ అవుతూ ఉంటారు. స్మాల్ జెస్చర్స్ విత్ లిమిటెడ్ రెవెన్యూ ఇంప్లికేషన్స్ వుడ్ గివ్ ద సెంటర్ మోర్ రూమ్ టు స్ట్రైక్ కామన్ గ్రౌండ్ విత్ స్టేట్స్ ఆన్ ది ఛాలెంజెస్ దట్ లూమ్ ఓవర్ ద జిఎస్టీ రెజీమ్. స్మాల్ జెస్చర్స్ అంటే చిన్న చిన్న ఇండికేషన్స్, గవర్నమెంట్ మేము ఈ మాట వింటున్నాము, మీరు చెప్పింది మేము పట్టించుకోకుండా మొండిగా ఉండట్లేదు అని ఇండికేషన్స్, సూచనలు, సజెషన్స్ అలాంటివి చేయడం వల్ల
విత్ లిమిటెడ్ రెవెన్యూ ఇంప్లికేషన్. అంటే పెద్దగా నష్టం లేకుండా అట్లీస్ట్ మీరు అడిగారు, మేము చేస్తున్నాము, చేయగలిగినంత అనేలాగా గవర్నమెంట్ ఏదన్నా చేసుంటే వుడ్ గివ్ ద సెంటర్ మోర్ రూమ్. కొంచెం సెంటర్ కూడా స్పేస్ వస్తుంది. దేనికి? టు స్ట్రైక్ కామన్ గ్రౌండ్. స్టేట్స్తో మీరు మేము ఒకేలాగా ఆలోచిస్తున్నాము, మళ్ళీ కలిసిపోదాము. రిలేషన్ పాడైపోయింది, మీరు ఆల్రెడీ చూసారు. రిలేషన్ అనేది ఏమైంది? ఇప్పుడు పాడైపోయింది. సెంట్రల్కి స్టేట్స్కి రిలేషన్ పాడయ్యి సఫర్ అవుతున్నాయి. యాక్రిమోనియస్ రిలేషన్షిప్ అయింది. సో అందుకే టు స్ట్రైక్ కామన్ గ్రౌండ్ అంటే ఇద్దరికి కామన్ ఏరియాస్ గురించి మళ్ళీ మాట్లాడినట్టు, మీకు పనికి వచ్చేది మేము చేసినట్టు, ఇలా చేయడం అనేది ఈ టైంలో మంచి చేస్తుంది. వీళ్ళకి ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టేట్స్ ఆన్ ద ఛాలెంజెస్ దట్ లూమ్ ఓవర్ జిఎస్టీ రెజిమ్. లూమ్ ఓవర్ అంటే అర్థం ఏంటి? ఎపియర్ యాజ్ లార్జ్. అంటే ఇప్పుడు జిఎస్టీ రెజిమ్ అనేది, జిఎస్టీ సిస్టమ్ చుట్టూ కమ్మేసాయి. ఏంటి? ఛాలెంజెస్. ఇద్దరి మధ్య రిలేషన్స్ పాడైపోవడం కానీ, ఇటువంటి ఛాలెంజెస్ అన్నీ మనకి పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. ఎలాంటి సమయంలో కొంచెం చిన్నదైనా సరే వాళ్ళు అడిగిన పని ఏదో చేసి ఎక్కువ రెవెన్యూ ఇంప్లికేషన్స్ లేకుండా, మీకు ఎక్కువ నష్టం లేకుండా చేస్తే యూ విల్ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు స్ట్రైక్ కామన్ గ్రౌండ్. అంటే ఇద్దరు కలిసి ఒకే దానిపైన వర్క్ చేస్తున్నారు, లేకపోతే షేర్డ్ బిలీఫ్స్, షేర్డ్ ఇంట్రెస్ట్ పైన ఉన్నాము అనే ఒక మెసేజింగ్ అనేది వెళ్తుంది స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అని చెప్పి దీని యొక్క ఉద్దేశం. టేక్ కేర్, బాయ్.